హలో అండి. ఏదన్నా మొక్క పెడదామనేసి నేను ఇది రెడీ చేసుకుంటున్నాను. అయితే నా దగ్గర ఒక మొక్క ఉంది. అంటే నేను అది చిన్న దాంట్లో పెట్టినాను. దానికి పెద్ద పాట్ కావాలి. అందుకని ఇప్పుడైతే పాట్ రెడీగా లేదనేసి ఇంట్లో ఒకటి ప్లాస్టిక్‌ది ఉంటే అది తీసేసి దీంట్లో రెడీ చేసుకొని ఇందులోకి పెడుతున్నాను. ఇది సెరామిక్ పౌడరు ఒక 2 స్పూన్స్ ఇదేమో అప్రాక్సిమేట్‌లీ ఏసినాను నేను. ఇదేం మనం పెయింటింగ్ అన్నట్టుగా ఏయట్లే కాబట్టి నార్మల్‌గా ఇలా ఒక 2 స్పూన్స్ అది గ్లూ వేసుకొని అందులోనే ఇది సెరామిక్ పౌడర్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపినాను. దీనికి ఏం మెజర్మెంట్ అవసరం లేదు. మనకు కన్సిస్టెన్సీ థిక్నెస్ చూసుకొని వేసుకుంటే చాలు. ఫస్ట్ నేను వైట్ కోట్ వేసేసినాను ఒకటి అక్రిలిక్ కలర్ వైట్ వేసేసి దానిపైనుంచి ఇది ఈ సెరామిక్ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండి గట్టిగా పట్టినట్టుగా ఉంటుంది. అయితే నేను అనుకున్నది కింద ఒక కలరు పైన ఒక కలర్ ఇవ్వాలన్నట్టుగా నేను గ్రీన్ వేసేసి పైన షేడ్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం అనుకున్నాను. కానీ వేస్తూ ఉంటే నాకు ఈ కలర్ ఇది నచ్చలేదు అసలు. తర్వాత వైట్ యాడ్ చేస్తూ చూస్తే కింద కలర్ డార్క్ అనిపించి అసలు నచ్చలేదు. అందుకే మొత్తం కలర్ కలిపేసి వైట్‌తో మిక్స్ చేసేసి మొత్తం లైట్ కలర్ చేసేసినాను అంతా. ఫుల్ లైట్ కలర్ వైట్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ మొత్తం లైట్ గ్రీన్ వచ్చేటట్టుగా చేసినాను. యాక్చువల్‌గా నేను 3 షేడ్స్ ఇద్దామనేసి అనుకున్నాను. కానీ అది రాలేదు. అందుకని ఇంకా ఈ విధంగా ఇట్లా డిజైన్ చేసేసుకుంటున్నాను సింపుల్‌గా. డాట్స్ పెట్టుకుంటూ బ్రష్‌తో డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. అయితే ఇదేమో ఇక్కడ ఒక సైడు ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంకో వైపు తిప్పేసి పెట్టాలి. లేకుంటే మళ్ళీ ఇది కలర్ వెళ్ళిపోతుంది. అది డ్రై అయిన తర్వాత వేసుకోవాలి. జస్ట్ బ్రష్‌ని మనం దాంట్లో డిప్ చేసి కొంచెం ఇట్లా పెయింట్ తీసేసి ప్రెస్ చేసి చేయాలి. ఒకవేళ బ్రష్ లేకుండా ఉంటే కనుక ఇట్లా చేయితో కూడా మనము రౌండ్ అప్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా కొంచెం అక్కడక్కడ వచ్చేటట్టుగా డాట్స్ మళ్ళీ వైట్ పెట్టుకుంటున్నాను. తర్వాత దీనికి థ్రెడ్ నా దగ్గర ఒక థ్రెడ్ ఉంది థిక్‌ది. ఆ థ్రెడ్ పెట్టేసి గ్లూ గన్ తోటి అతికించేసి మొత్తం చుట్టూ పైన అది లైన్స్ కనిపిస్తాయి కదా, ఆ లైన్స్ కనిపించకుండా ఉండడానికి అనేసి ఇది పెట్టుకుంటున్నాను. ఇది ఇక్కడికి ఎడ్జ్ చేసేసి నేను కింద కూడా పెట్టాలనుకున్నాను, కానీ మళ్ళీ అవసరం లేదనిపించింది. అయితే కింద క్యాప్స్ పెడుతున్నాను. కలర్ ఏమన్నా పోతుంది ఏం పోదు అసలు. వార్నిష్ వేసేసుకుంటే చాలు మనకి. ఒక కోటు వార్నిష్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కింద క్యాప్స్ అటు సైడ్ ఇట్లా పెడితేనేమో అది క్యాప్స్ ఎడ్జ్కి పెడితే గ్లూ ఊడి వచ్చేస్తున్నాయి, ఉండట్లేదు. అందుకని ఈసారి నేను క్యాప్ పైనుంచే పెడుతున్నాను. చూస్తాను ఇది లేకుంటే కనుక మళ్ళీ వేరే గ్లూ ఏదన్నా ట్రై చేయాలి. మిగతా దానికి అట్లా ఎడ్జెస్కి క్యాప్స్కి పెడితే అసలు ఉండట్లేదు, అవి పడిపోతున్నాయి. అందుకని దీన్ని క్యాప్ పైనుంచి పెట్టేసి కింద ప్రెస్ చేసి పెడుతున్నాను. కింద హోల్స్ చేసేసుకొని దానికి సైడ్స్ కొంచెం రాళ్ళు వేసేసుకొని కంకర వేసేసినాను. ఇంకా మట్టి వేసేసి పాత మట్టి కొంచెం ఉండింది, అది వేసినాను. కొంచెం ఇసుక యాడ్ చేస్తున్నాను. ఈ పాట్లో ఈ మొక్క నేను ఏదో మొక్క తెలియలేదు నాకు ఏ మొక్క. అయితే ఇది మొన్న స్కూల్లో పాప దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టినవి ఇవన్నీ. అయితే మళ్ళీ మొన్న ఒకరోజు స్కూల్కి వెళ్ళేసరికి మొక్క పెద్దగా అయిపోయింది. దానికి ఈ ఆకులు ఈ కలర్లో వచ్చినాయి అవి. అసలు యాక్చువల్గా ఇది ప్లాంట్ ఇది మా కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. ఇది ఇంతకుముందు నేనైతే 30 years బ్యాక్ ఒక దగ్గర మా ఆపోజిట్ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండేది. అది మా కేరళలోనే ఉంటుంది అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడైతే ఇవి ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయి ఈ మొక్కలు. ఇంకా దీనికి అంత చిన్న పాట్ ఎట్లాగో సరిపోదనేసి ఈ పెద్ద పాట్లోకి పెడుతున్నాను. ఇది దాని నుంచి తీసేస్తున్నాను, దాంట్లోకి వేరేది పెట్టేస్తాను. అందుకే అవి డ్రై అయిపోతూ ఉన్నాయి పక్క నుంచి ముక్కలన్నీ. అది పాట్ సరిపోవట్లేదు దానికి. అది నేను ఇందులో ప్లాంట్ పెట్టేసుకుంటున్నాను చిన్నది. దీనికి పెద్దగా ఎక్కువ అవసరం ఉండదు కదా, ప్లేస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి. ఇది ఇట్లాగ వచ్చింది. ఇది తీసుకెళ్ళేసి ఇంకా ఎండిన ఆకులు అనేసి కట్ చేసేసుకొని దీనికి పెద్దగా నేనేం ఫెర్టిలైజర్స్ ఏమి అవసరం లేదు. దీనికి పెద్దగా కేర్ అవసరం లేదు. ఇది ఇంట్లో కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను 1 వీక్ పైన అయిపోయింది
ఇంట్లోనే పెట్టుంది. ఇంకొక మొక్క బాగానే ఉంది ఇంట్లో కూడా. ఒక 2 వీక్స్ వరకు ఇంట్లో పెట్టుకోవచ్చు. తీసిన తర్వాత బయట ఇది ఇట్లా పెట్టేసిన నేను. ఓకే అండి, థ్యాంక్ యూ.